17వ పాఠం ఒక విలువైన ప్రత్యర్థి. మంగళవారం 11 డిసెంబర్ 1962. నేను పెట్టిన బోనులు ఖచ్చితమైనవి. దాన్ని ఏర్పాటు చేసే పద్ధతి సరైనదే. నేను కుందేళ్లని, ఉడతల్ని మరియు ఇతర చిట్టెలుకల్ని, కోలంకి పిట్టల్ని మరియు పక్షుల్ని చూశాను. కానీ ఆ రోజంతా కూడా నేను దీన్ని పట్టుకోలేకపోయాను. చూడటానికి డాన్ యువాన్ దిగులుగా ఉన్న మూడ్లో ఉన్నట్టు ఉన్నాడు. అతను ఒక సూచన లేదా వ్యాఖ్య చెయ్యలేదు. దాదాపుగా ఆ రోజు చివర అతను ఒక ప్రకటన చేశాడు. నీ వేటాడటంలో ఎవరో జోక్యం చేసుకుంటున్నారు, అతను అన్నాడు. ఎవరు? నిజంగా ఆశ్చర్యపోయి నేను అడిగాను. అతను నా వైపు చూసి నవ్వి నమ్మలేనట్టుగా తలను అడ్డంగా ఊపాడు. ఎవరనేది తెలియనట్టుగా నువ్వు యాక్ట్ చేస్తున్నావు, అతను అన్నాడు. అయితే ఈ రోజంతా కూడా ఏది దొరక్కపోవటానికి కారణం ఎవరు అన్నది నీకు తెలుసు. నేను ఆక్షేపించబోయాను. అయితే దాంట్లో నాకు ఎటువంటి అర్థం కనబడలేదు. నాకు తెలుసు డాన్ యువాన్ లా కేథెలిన్ అని చెప్పబోతున్నాడు అని. అయితే అతను మాట్లాడేది దానికి సంబంధించిన విషయం అయితే ఎవరు అన్నది నాకు తెలుసు. అయితే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవాలి, డాన్ యువాన్ కొనసాగించాడు. లేదా ఆమెను పట్టుకోవటానికి మనం చీకటి పడేదాకా ఎదురు చూసి క్షితిజ రేఖని ఉపయోగించుకోవాలి. చూడటానికి అతను నా నిర్ణయం గురించి ఎదురు చూస్తున్నట్టు ఉన్నాడు. నేను తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను ఉపయోగించే కారణాన్ని వెతకటం మొదలుపెట్టాను. నేను ఆ ఆలోచనను చెప్పే ముందు అతని యొక్క సరాసరి ఆజ్ఞతో అతను నన్ను ఆపాడు. క్రింద కూర్చో, డాన్ యువాన్ అన్నాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం అన్నది చాలా సరళమైన మరియు తెలివిగల నిర్ణయం. కానీ ఇది ఒక అసాధారణమైన కేసు. అయితే మనం ఇక్కడ ఉండాలి అనుకుంటున్నా నేనును ఈ ప్రదర్శన నీ గురించి మాత్రమే. మీరు అనేది ఏంటి? ప్రత్యేకంగా నీతో ఎవరో జోక్యం చేసుకుంటున్నారు, అందువల్ల అది దీన్ని నీ ప్రదర్శనగా చేసింది. ఎవరు అనేది నాకు తెలుసు మరియు ఎవరు అనేది నీకు కూడా తెలుసు. మీరు నన్ను భయపెట్టారు, నేను ఉన్నాను. నేను కాదు, నవ్వుతూ డాన్ యువాన్ సమాధానమిచ్చాడు. ఎవరు అయితే అక్కడ వేటాడటం గురించి అటు ఇటు తిరుగుతోందో ఆ అమ్మాయి నిన్ను భయపెడుతోంది. నాపై అతను మాటల ప్రభావం గురించి డాన్ యువాన్ ఎదురు చూస్తున్నట్లుగా అతను ఆగాడు. నేను భయభ్రాంతుడిని అయ్యాను అని నేను ఒప్పుకోవాలి. 1 నెల ముందు నా కేథలీనా అని పిలువబడే మర్మయోగితో స్వార్సరస్తో నాకు భయానకమైన ఘర్షణ వచ్చింది. నేను నా ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమెను ఎదుర్కొన్నాను. ఎందుకంటే ఆమె అతని ప్రాణం తీయటానికి అతని వెంట పడుతోందని, ఆమె దాడుల్ని తప్పించుకునే సామర్థ్యం అతనికి లేదని డాన్ యువాన్ నన్ను ఒప్పించాడు. నేను ఆమెను కలిసిన తర్వాత ఆమె అతనికి ప్రమాదకారి కాదని, అయితే ఆ మొత్తం వ్యవహారం అంతా కూడా హానికరమైన చిలిపి పనికి సంబంధించిన భావన కాదని, కానీ నేను చిక్కుకొనేటట్టుగా నన్ను ఎరవేయటానికి ఉపయోగించిన ట్రిక్ అని డాన్ యువాన్ వెల్లడించాడు. అతని పద్ధతి చాలా అనైతికమని నేను అతనితో కోపంగా అయ్యాను. నేను కోపంగా మాట్లాడిన మాటలు విన్న తర్వాత డాన్ యువాన్ మెక్సికన్ రాగాలు పాడటం మొదలుపెట్టాడు. ప్రముఖ లలిత గాయకుల్ని అతను అనుసరించాడు. అయితే అతని పాత్ర అభినయాలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయి అంటే ఒక చిన్న పిల్లాడిలాగా నవ్వేశాను. గంటలు నన్ను అతను రంజింపచేశాడు. అటువంటి చాలా తెలివి తక్కువ పాటల జాబితా అతని దగ్గర ఉందని నాకు ఎప్పుడూ తెలియదు. నీకు ఒకటి చెప్పని, ఆ సందర్భంలో చివరికి అతను అన్నాడు, మనం ట్రిక్ చేయబడకపోతే మనం ఎప్పటికీ నేర్చుకోలేము. ఇదే విషయం నాకు కూడా జరిగింది మరియు ఎవరికైనా ఇది జరుగుతుంది. గురువు యొక్క కళ ఏమిటి అంటే మనల్ని అంచులకు తీసుకుని వెళ్ళటం. ఒక గురువు ఒక దారిని మరియు ట్రిక్ని మాత్రమే చూపిస్తాడు. ఇంతకుముందు నేను నిన్ను ట్రిక్ చేశాను. నీకు గుర్తుందా? నీ యొక్క వేటగాడి స్పిరిట్ని నీ అంతటి నువ్వే నాకు చెప్పావు. మొక్కల గురించి తెలుసుకోవటానికి నువ్వు చేయలేకపోయిన పనులు వేటగాడిలా అవ్వటం కోసం అలాంటి చాలా పనులు చెయ్యటానికి సిద్ధపడ్డావు. నువ్వు బ్రతకటానికి ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ చెయ్యాలి.
అతను నా వైపు తదేకంగా చూసి ఒక్కసారి నవ్వాడు. ఇదంతా పిచ్చితనం. నేను అన్నాను, మనం అందరం హేతుబద్ధమైన వ్యక్తులం. నువ్వు హేతుబద్ధమైన వ్యక్తివి డాన్యువాన్ సమాధానమిచ్చాడు డాన్యువాన్. నేను కాదు. ఖచ్చితంగా మీరు హేతుబద్ధమైన వ్యక్తే, నేను నొక్కి చెప్పాను. నేను ఇంతవరకు కలుసుకోనటువంటి ఒకానొక అత్యంత హేతుబద్ధమైన వ్యక్తి మీరు. అయితే సరే, డాన్యువాన్ ఆశ్చర్యపోయాడు. మనం వాదించుకోవద్దు, నేను హేతుబద్ధమైన వాడినే. అయితే ఏంటి? ఆ ఆడ మంత్రగత్తెతో కొనసాగటంలాగా అటువంటి పిచ్చి మార్గంలో ఇద్దరు హేతుబద్ధమైన వ్యక్తుల కొనసాగటం ఎందుకు అనేటువంటి వాదనలోకి నేను అతన్ని దించాను. నువ్వు హేతుబద్ధమైన వాడివి అయితే సరే, తీవ్రంగా డాన్యువాన్ అన్నాడు. అంటే దాని అర్థం ప్రపంచం గురించి నీకు చాలా ఎక్కువ తెలుసని నువ్వు నమ్ముతున్నావా? కానీ నీకు తెలుసా? నిజంగా నీకు తెలుసా? నువ్వు జనాలకు సంబంధించిన పనులు మాత్రమే చూశావు. నీ అనుభవాలన్నీ జనాలు నీకు ఇలా ఇతరులకు ఏం చేశారు అన్న వాటి వరకు మాత్రమే పరిమితం. ఈ రహస్యమైన తెలియని ప్రపంచం గురించి నీకు ఏమీ తెలియదు. నా కారు దగ్గరికి అతన్ని అనుసరించమని డాన్యువాన్ సైగ చేశాడు. అయితే ఒక చిన్న మెక్సికన్ పట్టణం దగ్గరికి మేం కారు నడుపుకుంటూ వెళ్ళాం. మేం ఏం చేయబోతున్నామని నేను అడగలేదు. ఒక రెస్టారెంట్ ప్రక్కన కారుని నిలిపి ఆ తర్వాత బస్ డిపో మరియు జనరల్ స్టోర్ దగ్గర నడిచాం. నాకంటే ముందు నా కుడివైపు డాన్యువాన్ నడిచాడు. నా ఎడం ప్రక్కన నాతో పాటు ప్రక్కన ఎవరో నడుస్తున్న గ్రహింపు హఠాత్తుగా కలిగింది. కానీ నేను చూడటానికి ప్రక్కకు తిరిగేలోపే డాన్యువాన్ వేగంతో మరియు ఒక్కసారి కదిలాడు. నేలపై నుండి ఏదో తీస్తున్నట్టుగా అతను ముందుకు వంగాడు. ఆ తర్వాత నేను అతనిపై జారిపడబోయే సమయానికి అతను నా భుజాన్ని పట్టుకున్నాడు. నేను కారు తాళం తీయటానికి కూడా వదలకుండా నా భుజాన్ని పట్టుకొని కారు దగ్గరికి ఈడ్చుకెళ్ళాడు. ఒక్క క్షణం తాళాలతో నేను గందరగోళమయ్యి తడబడ్డాను. డాన్యువాన్ కారులోకి నన్ను సున్నితంగా నెట్టి తర్వాత అతను లోపలికి వచ్చి కూర్చున్నాడు. కారు మెల్లగా నడుపుతూ ఆ దుకాణం ముందు ఆపు అతను అన్నాడు. నేను కారు ఆపిన వెంటనే చూడమన్నట్టుగా అతను తల ఊపుతూ సైగ చేశాడు డాన్యువాన్ నన్ను ఎక్కడ అయితే పట్టుకున్నాడో అక్కడ లా కేథలీనా నిలబడి ఉంది. నేను వెంటనే అసంకల్పితంగా సర్దుకున్నాను. ఆమె కారు వైపు కొన్ని అడుగులు వేసి గొడవకు పిలుస్తున్నట్టుగా ధిక్కారంగా నిలబడి ఉంది. నేను ఆమెను జాగ్రత్తగా క్షుణ్ణంగా పరీక్షించి ఆమె అందమైన అమ్మాయి అని నిర్ధారించాను. ఆమె చాలా నల్లగా ఉండి ఆకర్షణీయంగా బొద్దుగా ఉంది. కానీ చూడటానికి ఆమె బలంగా మరియు కండలు తిరిగి ఉంది. 2 జడల జుత్తు మరియు ఎత్తైన దవడ ఎముకలతో ఆమె బలంగా మరియు కండలు తిరిగి ఉంది. చూడడానికి ఆమె మొహం గుండ్రంగా ఉంది. నాకు ఆశ్చర్యం కలిగింది. ఏంటి అంటే ఆమె యవ్వనం. ఆమె దాదాపుగా 30ల్లో ఉంది. కావాలంటే ఆమె మన దగ్గరికి రాని, డాన్యువాన్ మెల్లగా అన్నాడు. ఆమె నా కారు వైపు 3-4 అడుగులు వేసి బహుశా 10 అడుగులు దూరంలో అడిగింది. మేము ఇద్దరం ఒకళ్ళం చూసుకున్నాం. ఆమెతో నాకు ఎటువంటి ప్రమాదం లేదనిపించింది. ఆ క్షణం నేను నవ్వి ఆమెకు చెయ్యి ఊపాను. సిగ్గుపడే చిన్నమ్మాయిలా ఆమె ముసిముసిగా నవ్వి నోటికి చేతిని అడ్డు పెట్టుకుంది. ఎందుకో నాకు ఆనందం కలిగింది. నేను డాన్యువాన్ వైపు తిరిగి ఆమె రూపం మరియు ప్రవర్తన గురించి వ్యాఖ్యానించాను. అయితే డాన్యువాన్ అరుపుతో నన్ను భయపెట్టి సగం చంపేశాడు. ఆ అమ్మాయికి నీ వెన్ను చూపకు డామిట్, తీవ్రమైన గొంతుతో డాన్యువాన్ అన్నాడు. నేను వెంటనే ఆ అమ్మాయి వైపు తిరిగాను. ఆమె నా కారు వైపు ఇంకొన్ని అడుగులేసి నా కారు తలుపుకి కేవలం 5 అడుగుల దూరంలో నిలబడి ఉంది. ఆమె నవ్వుతోంది. ఆమె పళ్ళు పెద్దగా తెల్లగా మరీ శుభ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ ఆమె నవ్వులో ఏదో భయం పుట్టించేది ఉంది. అది స్నేహపూర్వకంగా లేదు, అది లోపలున్న ఇకిలింపు. ఆమె నోరు మాత్రమే నవ్వింది. ఆమె కళ్ళు నల్లగా మరియు నిశ్చలంగా మరియు నా పైన స్థిరంగా తదేకంగా చూస్తూ ఉన్నాయి. నా శరీరమంతా వణుకును అనుభవించాను. నేను లయబద్ధమైన శబ్దంతో డాన్యువాన్ నవ్వటం పెట్టాడు. కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయి మెల్లగా వెనక్కి వెళ్ళి గుంపులో కలిసిపోయి కనబడకుండా వెళ్ళిపోయింది. మేము అవతలకు వెళ్ళిపోయాం కారులో. తర్వాత డాన్యువాన్ ఏమని ఊహించాడు అంటే నేను నా జీవితాన్ని బిగుతుగా చేసుకుని నేర్చుకోకపోతే ఆమె నా పైన అడుగేసి రక్షణ లేని పురుగులాగా ఒక అడుగుతో నన్ను నలిపేస్తుంది అని. నేను నీకు చెప్పిన నీ గురించి వెతికి పట్టుకున్న విలువైన ప్రత్యర్థి ఆమె, డాన్యువాన్ అన్నాడు.
నా వేటాడటంతో జోక్యం చేసుకుంటున్న ఆ అమ్మాయితో ఏం చెయ్యాలో మేము తెలుసుకునే ముందు మేము శకునం గురించి ఎదురు చూడాలని డాన్యువాన్ చెప్పాడు. మనం కాకిని చూసినా లేదా విన్నా ఖచ్చితంగా మనకి తెలుస్తుంది మనం ఎదురు చూడగలమని. అయితే మనం ఎక్కడ ఎదురు చూడాలో కూడా తెలుస్తుంది అతను అన్నాడు. మెల్లగా ఒక పూర్తి వృత్తాకారంలో మొత్తం పరిసరాలను పరీక్షిస్తూ డాన్యువాన్ మెల్లగా తిరిగాడు. మనం ఎదురు చూడాల్సిన చోటు ఇది కాదు, మెల్లగా డాన్యువాన్ అన్నాడు. మేం తూర్పు వైపు నడవటం మొదలుపెట్టాము. ఇప్పటికే చెప్పుకోదగిన చీకటి పడింది. హఠాత్తుగా 2 కాకులు పొడవైన పొదల వెనక నుండి బయటకి ఎగిరి కొండ వెనక మాయమైపోయాయి. ఆ కొండ మన గమ్యస్థానం అన్నాడు డాన్యువాన్. మేము అక్కడికి చేరుకున్న తర్వాత అతను దాని చుట్టూ తిరిగి ఆ కొండ అడుగున ఆగ్నేయముఖంగా ఒక స్థలంను ఎంపిక చేశాడు. అక్కడ 5 అడుగుల చుట్టుకొలతలతో ఉన్న వృత్తాకారంలో ఉన్న చెత్త మరియు ఆకులు మరియు ఎండు కొమ్మల్ని డాన్యువాన్ శుభ్రం చేశాడు. నేను అతనికి సహాయం చేద్దామని ప్రయత్నించాను. అతని చేతిని తీవ్రంగా కదిలించటం ద్వారా అతను నన్ను నిరాకరించాడు. అతని నన్ను నిరాకరించాడు. అతని వేలుని అతని మూతిపై ఉంచి నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశాడు. అతను పూర్తి చేసిన తర్వాత నన్ను ఆ వృత్తం మధ్యలోకి లాగి కొండ నుండి అవతలకి దక్షిణముఖంగా నన్ను ఉంచి నేను అతని చేష్టల్ని అనుకరించాలని నా చెవిలో మెల్లగా డాన్యువాన్ చెప్పాడు. అతని కుడి పాదంలో లయబద్ధంగా కొడుతూ నాట్యం లాంటిది అతను మొదలుపెట్టాడు. 7 సమాన దెబ్బలు, ఒక్కొక్క దెబ్బ మధ్య గుంపుగా ఒకేసారి 3 వేగవంతమైన గుద్దులు కలిగి ఉందా నాట్యం లాంటిది. డాన్యువాన్ లయను అనువర్తించటానికి నేను ప్రయత్నించాను. అయితే కొన్ని మొరటు ప్రయత్నాల తర్వాత తక్కువలుగా నేను అటువంటి గుద్దులనే పునరుత్పత్తి చేయగలిగే సామర్థ్యం వచ్చింది నాకు. దేని గురించి ఇది? డాన్యువాన్ అతని చెవిలో మెల్లగా అన్నాడు. నేను ఒక కుందేలులాగా కొడుతున్నానని. అయితే ముందు వెనుకలుగా ఆ వేటగాడు శబ్దానికి ఆకర్షితుడయ్యి ఏం జరుగుతుందో చూద్దామని బయటకు వచ్చి తనని తాను చూపించుకుంటాడని. అంతే, మెల్లగా డాన్యువాన్ నాతో చెప్పాడు. నేను డాన్యువాన్ లయను అందిపుచ్చుకున్న తరువాత డాన్యువాన్ కొట్టడం ఆపేశాడు. కానీ అతని చేతిని కదిలించటం ద్వారా నేను లయను చేసేటట్టుగా అతను నన్ను కొనసాగేటట్టు చేశాడు. చూడటానికి పొదలలో నుండి వచ్చే శబ్దాలను ఎంచుతున్నట్టుగా డాన్యువాన్ తలను కొంచెం కుడివైపుకు వంచి ఎప్పటికప్పుడు అతను శ్రద్ధగా వింటున్నాడు. ఒకానొక పాయింట్లో నన్ను ఆపమని అతను సైగ చేసి అతను అత్యంత జాగరూకత స్థితిలో ఉండిపోయాడు. అది ఎట్లా ఉంది అంటే అతను ఒక్కసారి పైకి లేచి ఎగిరి తెలియని మరియు కనిపించని దుండగుడి పైకి దూకటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. తర్వాత మళ్ళీ నన్ను కొట్టడం చేయమన్నాడు. అయితే కొంచెం సేపు తర్వాత మళ్ళీ నన్ను ఆపాడు. నేను ఆపిన ప్రతిసారి డాన్యువాన్ ఎంత ఏకాగ్రతతో వింటున్నాడంటే అతని శరీరంలోని ప్రతి ఫైబర్ చూడటానికి పేలిపోయేంత వరకు ఒత్తిడికి గురవుతోంది. ఉన్నట్టుండి డాన్యువాన్ నా వైపు దూకి చీకటి దాని యొక్క పూర్తి శక్తితో ఉందని చెవిలో మెల్లగా చెప్పాడు. నేను చుట్టూ చూశాను. పొదలన్నీ నల్లని ముద్దల్లాగా ఉన్నాయి. అలాగే కొండలు, రాళ్ళు కూడా. అయితే ముదురు నీలం రంగులు ఉంది. అయితే ఇంకా నేను ఎటువంటి మేఘాలని చూడలేకపోయాను. కనిపించని ఎటువంటి సరిహద్దులు లేకుండా చీకటి రూపురేఖల్ని ఏకరీతి సమూహంలాగా ఉంది ప్రపంచం చూడటానికి. దూరాన భయం కలిగించే ఒక జంతువు అరుపును విన్నాను. అయితే ఒక తోడేలుది లేదా బహుశా ఒక రాత్రి పక్షిది. అది ఎంత హఠాత్తుగా జరిగింది అంటే నేను దానిపై ఎటువంటి శ్రద్ధ పెట్టలేదు. కానీ డాన్యువాన్ శరీరం కుదుపునకు గురి అయ్యింది. అతను నా ప్రక్కన ఉండటం వలన నేను దాని కదలికను భావించాను. సిద్ధంగా ఉండు, మళ్ళీ మొదలవ్వబోతోంది, డాన్యువాన్ మెల్లగా అన్నాడు. మళ్ళీ కొడుతూ సిద్ధంగా ఉంది. ఆమె ఇక్కడే ఉంది. నేను ప్రచండంగా కొట్టడం మొదలుపెట్టాను. అయితే డాన్యువాన్ అతని కాలుని నా కాలుపై పెట్టి విశ్రాంతిగా మరియు లయతో కొట్టమని పిచ్చిగా సైగ చేశాడు. ఆమెను భయపెట్టకు, డాన్యువాన్ నా చెవిలో చెప్పాడు. శాంతించు. అయితే నీ తెలివిని మరియు నీ మైండ్ని కోల్పోకు. నా కొట్టడం యొక్క వేగాన్ని డాన్యువాన్ మళ్ళీ గమనించాడు. అయితే రెండవసారి మళ్ళీ అతను నన్ను ఆపినప్పుడు మళ్ళీ నేను అదే అరుపు విన్నాను. ఈసారి అది చూడటానికి కొండపైన ఎగురుతున్న పక్షి అరుపులాగా ఉంది.
డాన్ యువన్ ఇంకొకసారి నేను కొట్టేలా చేశాడు. అయితే కొట్టడం ఆపానో లేదో నా ఎడం వైపున ఒక విచిత్రమైన చటచటమనే శబ్దం విన్నాను. ఒక భారీ జంతువు పొదల క్రింద ఎండిన చిన్న చిన్న పొదలపై నడిచేటప్పుడు వచ్చే శబ్దం అది. అది ఒక ఎలుగుబంటి అన్న ఆలోచన నా మైండ్లోకి వచ్చింది. కానీ ఎడారుల్లో ఎలుగుబంట్లు ఉండవు అన్న సంగతి గ్రహించాను. నేను డాన్ యువాన్ భుజాన్ని పట్టుకున్నాను. అయితే అతను నవ్వి మాట్లాడవద్దు అన్న సైగతో అతని వేలును నోటిపై పెట్టుకున్నాడు. నేను నా ఎడం వైపు చీకట్లోకి తేరిపారా చూశాను. కానీ అట్లా చెయ్యవద్దని అతను సైగ చేశాడు. మా 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 మాటికి సరాసరి నా పైన చూపిస్తూ ఆ తర్వాత కొండ యొక్క చీకటి ముద్దలా ఉన్న ఆకారం వైపుగా నేను తిరిగే వరకు నిశ్శబ్దంగా మరియు మెల్లగా నేను వెనక్కి తిరిగేలా చేశాడు. కొండపైన ఒక నిర్దిష్టమైన కేంద్రం దగ్గర అదే స్థాయిలో డాన్ యువాన్ అతని వేలుని ఉంచాడు. నేను చూపు తిప్పకుండా నా కళ్ళను అదే కేంద్రంపై కదలకుండా ఉంచేశాను. అయితే హఠాత్తుగా ఒక పీడకలలాగా ఒక్క క్షణం ఆ నల్లని ఆకారం ముదురు నీలి ఆకాశానికి వ్యతిరేకంగా అధ్యారోహితమయ్యి తర్వాత గాలిలో ఎగురుతూ పొదలలో మా వెనుక దిగింది. ఒక భారీ శరీరం పొదని గుద్దుకున్న చప్పుడు మరి భయం కలిగించే అరుపును నేను విన్నాను. నేను పైకి లేవటానికి సహాయం చేసి మరియు నేను అమర్చిన బోనుల్ని ఎక్కడ వదిలానో అక్కడికి నాకు మార్గదర్శకం చేశాడు డాన్ యువాన్. వాటిని సేకరించి అన్నింటినీ విడదీసేసి ఆ మొక్కల్ని అన్ని దిక్కులకి చెల్లాచెదురుగా పడేసేటట్టు చేశాడు అతను. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈ పనులన్నీ చేశాడు అతను. మేము అతని ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మేము అస్సలు మాట్లాడుకోలేదు. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నావు నువ్వు? కొన్ని గంటలు ముందు నేను చూసిన సంఘటనలను వివరించమని పదే పదే అతన్ని కోరినప్పుడు డాన్ యువాన్ అడిగాడు. అది ఏంటి? నేను అడిగాను. అది ఎవరు అన్నది నీకు చాలా బాగా తెలుసు డాన్ యువాన్ అన్నాడు. అది ఏంటి అన్న మాటతో దాన్ని బలహీనపరచుకో. ఏదైతే ముఖ్యమైనదో అదే అది. చూడటానికి నాకు సరిపడే వివరణ గురించి ఆలోచించాను. నేను చూసిన రూపం అన్నది చూడటానికి అచ్చం కొండపైన ఎవరో వదిలిన అయితే ఇంకెవరో మా వెనుక దాన్ని నేలపైకి లాగిన గాలిపటంలా ఉంది. అందువల్ల బహుశా ఒక 15 లేదా 20 గజాల నుండి గాలిలో ఎగిరిన చీకటి రూపురేఖలు సంబంధించిన ప్రభావం అది. నా వివరణని డాన్ యువాన్ శ్రద్ధగా విని చెంపలపైకి నీళ్లు జారేదాకా నవ్వాడు. విషయాన్ని నాంచి సమయాన్ని వృధా చేయకు అతను అన్నాడు. విషయానికి వద్దాం. అది ఒక అమ్మాయి కాదు. నేను క్రింద పడి పైకి చూసినప్పుడు చాలా స్లో మోషన్లో నాపై దూకుతున్న పొడవైన స్కర్ట్ వేసుకున్న అమ్మాయిని నేను చూశాను అన్న విషయాన్ని నేను ఒప్పుకోవాలి. తరువాత అది నాపైకి ఎగిరినప్పుడు ఆ నల్లని ఆకారాన్ని ఏదో లాగినట్టుగా తరువాత అది పొదల్లోకి దూసుకుపోయి క్రింద పడిపోయింది. నిజానికి ఆ కదలికే అది గాలిపటం అన్న ఆలోచన వచ్చేలా చేసింది నాకు. ఇంకెంత మాత్రం ఆ సంఘటన గురించి చర్చించటానికి డాన్ యువాన్ నిరాకరించాడు. తర్వాత రోజు కొన్ని రహస్యమైన పనులు నెరవేర్చుకోవటానికి డాన్ యువాన్ వెళ్ళాడు. అయితే నేను వేరే కమ్యూనిటీలో ఉండే కొంతమంది యూకే స్నేహితుల్ని కలవటానికి వెళ్ళాను. బుధవారం 12 డిసెంబర్ 1962 నేను ఆ యూకే కమ్యూనిటీకి చేరుకోగానే ఒక మెక్సికన్ దుకాణదారుడు నాకు చెప్పాడు, గ్వాడాలుపే వర్జిన్ గౌరవార్థం అక్కడ జరిగే ఫియాస్టా గురించి ఆ రాత్రి అతను ఇవ్వాలనుకున్న రికార్డు ప్లేయర్ మరియు 20 పాటల క్యాసెట్లను అతను సియూడియాడ్ ఓగ్రెగోన్ నుండి అద్దెకు తెచ్చాను అన్నాడు. కొంతమంది యూకే భారతీయులకి ఏవైతే అమ్మటంలో విజయం సాధించాడో అటువంటి దుస్తులకు సంబంధించిన ఆ చౌక సామగ్రి కోసం వస్తువును తర్వాత కొనటం కోసం డబ్బులు జమ చేసి పద్ధతికి సంబంధించిన పథకంపై వాయిదాల పద్ధతిలో డబ్బులను సెటిల్మెంట్ చేసుకోవటానికి నెలకు 2 సార్లు వచ్చే ప్రయాణాలు చేసే సేల్స్ మ్యాన్ ఎవరు అయితే ఉన్నారో ఆ జూలియో ద్వారా కావలసిన ఏర్పాట్లు అన్నీ అతను చేశాడని ప్రతి ఒక్కరికి చెప్పాడు. మధ్యాహ్నం అవుతుంది అనగా జూలియో రికార్డు ప్లేయర్ని తీసుకువచ్చి ఆ దుకాణానికి విద్యుత్తును అందించి డైనమోకు తగిలించాడు. అది పనిచేసేటట్టుగా అతను చూసుకొని ఎటువంటి బటన్స్ని ముట్టుకోవద్దని దుకాణదారునికి గుర్తు చేసి మొత్తం దాని సౌండ్ ఎంతో అంత సౌండ్ పెట్టేసి తర్వాత ఆ రికార్డుల్ని
ఒక క్రమ పద్ధతిలో పెట్టడం మొదలుపెట్టాడు. ప్రతి రికార్డు పైన ఎన్ని గీతలున్నాయో నాకు తెలుసు. దుకాణందారునితో జూలియో అన్నాడు. ఆ విషయం నా కూతురుతో చెప్పు. దుకాణదారుడు సమాధానమిచ్చాడు. నువ్వే బాధ్యుడివి, నీ కూతురు కాదు. నేను అదే అంటున్నాను. ఆ రికార్డుల్ని మారుస్తున్నది ఆమె. పాడైన ఆ రికార్డులకైనా కూడా దుకాణదారుడు చెల్లించినంత వరకు ఆమె కానీ లేదా ఇంకెవరైనా కానీ ఆ రికార్డు ప్లేయర్ని వాడబోవటం అన్నది అతను పట్టించుకోడని జూలియో నొక్కి చెప్పాడు. ఆ దుకాణదారుడు జూలియోతో వాదించటం మొదలుపెట్టాడు. ఆ జూలియో మొహం ఎర్రగా తయారైంది. అతను ఆ దుకాణం ఎదురుగా ఉన్న యూకే భారతీయుల సమావేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న జనాల వైపు మాటిమాటికి తిరుగుతూ నోటిని విక్రింపుగా పెట్టి మొహాన్ని మెలికలు తిప్పుతూ లేదా చేతుల్ని కదపటం ద్వారా నిరాశ లేదా చికాకు సైగలను చేస్తున్నాడు. చూడటానికి చివరిగా తేల్చటానికి అన్నట్టుగా అతను డబ్బులు జమ చెయ్యమని డిమాండ్ చేశాడు. అది పాడైన రికార్డుని ఏర్పరిచిన దాని గురించిన ఇంకొక సుదీర్ఘమైన వాదనకి దారితీసింది. విరిగిపోయిన ఏ రికార్డు అయినా కూడా ఆ కొత్త దానికి లాగానే మొత్తం చెల్లించాలని అధికారంతో చెప్పాడు జూలియో. ఆ దుకాణదారుడు కోపంగా చూడటానికి అతను తగిలించి ఉన్న రికార్డు ప్లేయర్ని తీసేసి ఆ పార్టీని రద్దు చేద్దాం అనుకుంటున్నట్టుగా ఉన్నాడు. జూలియోతో ఒడంబడిక రావటానికి అతను చాలా ప్రయత్నించాడని అతని దుకాణం ఎదురుగా ఉన్న సమావేశంలో ఉన్న అతని ఖాతాదారులకి అతను స్పష్టం చేశాడు. నేను ఎవరి ఇంట్లో అయితే ఉంటున్నానో ఆ ముసలియుకి భారతీయుడు బయాస్ గ్వాడాలుపే వర్జిన్కి సంబంధించిన రోజైన వాళ్ళు గౌరవించే మత పండగను కూడా యూకీల వ్యవహారాల యొక్క విచారకరమైన స్థితుల కారణంగా సంబరంగా జరుపుకోలేకపోతున్నామని పెద్ద గొంతుతో అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశాడు. నేను జోక్యం చేసుకుని అతనికి సహాయపడదాం అనుకున్నాను, కానీ బియాన్ నన్ను ఆపాడు. నేను కనుక డబ్బులు జమ చేస్తే ఆ దుకాణదారుడే ఆ రికార్డులను నాశనం చేస్తాడు అని అతను అన్నాడు. వాడు అందరికన్నా అధ్వానం. అతను అన్నాడు. అతనే జమ చేయని వాడు మనల్ని పిండుతాడు కనుక వాడు ఎందుకు చెల్లించడు? చాలా విచిత్రంగా ఏదైతే ప్రతి ఒక్కరి హాజరు జూలియోకి అనుకూలంగా ఉందో ఆ సుదీర్ఘ చర్చ తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన నిబంధనలకు అనుకూలం అయ్యాడు దుకాణదారుడు. అతను డబ్బు చెల్లించడు, కానీ రికార్డు ప్లేయర్ మరియు రికార్డులకి బాధ్యత వహిస్తానని ఒప్పుకున్నాడు. ఆ ప్రాంతంలో లేని లేదా ఆ ప్రాంతానికి దూరంగా ఉన్న కొన్ని ఇళ్ల వైపు వెళ్ళేటప్పుడు దుమ్ము రేపుకుంటూ జూలియో మోటార్ సైకిల్ ఆ దారిని వదిలింది. వాళ్ళందరూ దుకాణం దగ్గరికి వచ్చి మద్యం కొనుక్కుంటూ వాళ్ళ డబ్బులన్నీ ఖర్చు పెట్టే ముందే అతని ఖాతాదారులను ప్రభావితం చేయటానికి ప్రయత్నిస్తున్నాడని బయోస్ చెప్పాడు. ఇట్లా అతను చెబుతుంటే భారతీయులు గుంపు ఒకటి వెనుకున్న దుకాణం నుండి బయటకు వచ్చారు. బయోస్ వాళ్ళ వైపు చూసి నవ్వాడు. అలాగే వాళ్ళందరూ కూడా నవ్వారు. ఆ భారతీయులందరూ కూడా జూలియో ఖాతాదారులని, అయితే అతను వెళ్ళిపోవటం గురించి ఎదురుచూస్తూ వాళ్ళు ఆ వెనుక దాక్కుని ఉన్నారని బయోస్ చెప్పాడు. పార్టీ తొందరగా ప్రారంభమైంది. దుకాణదారుని కూతురు తిరుగుతున్న రికార్డు ప్లేయర్ టేబుల్ పైన రికార్డును ఉంచి చేతిని క్రిందకి దించింది. అక్కడ పెద్దగా భయంకరమైన కీచుమన్న శబ్దం మరియు పైన స్థాయి శృతిలో ఘమ్ అని, ఆ తర్వాత కొన్ని గిటార్లు మరియు ట్రంపెలకు సంబంధించిన చిల్లులు పడి శబ్దం వచ్చింది. ఆ పార్టీలో పెద్ద సౌండ్తో రికార్డులను వినిపించటం ఉంది. దుకాణదారుని 2 కూతుళ్లతో మరియు 3 ఇతర మెక్సికన్ స్త్రీలతో 4 మెక్సికన్ పురుషుడు డాన్స్ చేస్తున్నారు. యూకీలో డాన్స్ చేయట్లేదు. డాన్సర్లు చేసే ప్రతి కదలికకు మరియు భంగిమను వాళ్ళు నిజమైన ఆశ్చర్యంతో గమనిస్తూ ఉన్నారు. చీప్ టకీలాను గుటక వేస్తూ చూడటానికి వాళ్ళు మామూలుగా ఆ డాన్స్ను చూసి ఆనందిస్తున్నట్టుగా ఉన్నారు. నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రింకు తీసుకువచ్చాను. నేను ఆగ్రహానికి సంబంధించిన ఎటువంటి భావన లేకుండా ఉండాలని అనుకున్నాను. అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయుల మధ్య తిరుగుతూ వాళ్ళతో కబుర్లు చెబుతూ తర్వాత వాళ్ళకి డ్రింక్స్ ఇచ్చాను. నేను అస్సలు త్రాగట్లేదు అని వాళ్ళు గ్రహించే వరకు నేను అవలంబిస్తున్న వైఖరి పనిచేసింది.
చూడటానికి ఆ విషయం వాళ్ళందరినీ ఒకేసారి ఇబ్బందికి గురి చేసినట్టు ఉంది. అది ఎట్లా ఉంది అంటే అందరూ కలిసి ఒకేసారి నేను అక్కడి ప్రాంతానికి సంబంధించిన వాడిని కాదు అని కనుక్కున్నట్టుగా ఉంది. భారతీయులందరూ చాలా మితభాష్యులుగా తయారయ్యి నన్ను నమ్మరానటువంటి చూపు చూశారు. భారతీయుల కంటే ఇంకా ఎక్కువ త్రాగున్న మెక్సికన్స్ కూడా నేను డ్యాన్స్ చేయలేదన్న సంగతిని అదే సమయంలో గ్రహించారు. అయితే అది వాళ్ళను ఇంకా ఎక్కువ తప్పు చేసిన వాళ్ళలాగా చేసింది. వాళ్ళు చాలా దూకుడుగా తయారయ్యారు. దానిలో ఒకడు చాలా బలవంతంగా నా భుజాన్ని పట్టుకుని రికార్డు ప్లేయర్ సమీపానికి లాక్కుని వెళ్ళాడు. ఇంకొకడు ఆ గ్లాస్ నిండా టకీలా ఇచ్చి అదంతా కూడా ఒక్కసారి త్రాగేసి నన్ను నేను ఒక దూకుడు స్వభావంతో మగతనం ఉన్నవాడిలా మేచో నన్ను నేను రుజువు చేసుకోమని అన్నాడు. మగతనం ఉన్నవాడిలా మేచో నన్ను నేను రుజువు చేసుకోమని అన్నాడు. నేను వాళ్ళని అడ్డుకోవటానికి ప్రయత్నించాను. తర్వాత అతను పరిస్థితిని వాస్తవంగా నేను ఆనందిస్తున్నట్టుగా పిచ్చోడిలాగా నవ్వాను. నేను ముందు డ్యాన్స్ చేసి తర్వాత త్రాగుతాను అని చెప్పాను. ఒకానొక యువకుడు పాట పేరును పైకి పెద్దగా చెప్పాడు. ఆ పనికి నియమితురాలైన అమ్మాయి దాని గురించి ఆ రికార్డుల కుప్పలో వెతకడం మొదలుపెట్టింది. అక్కడ ఏ ఆడవారు బహిరంగంగా మందు త్రాగటానికి చూడటానికి ఆ అమ్మాయి త్రాగిన మత్తులో ఉండి ఆ రికార్డును తిరిగి బల్లపైన బిగించడానికి ఇబ్బంది పడింది. ఆమె ఎంచిన రికార్డు తిరిగేది కాదని ఒక యువకుడు అన్నాడు. సరైన దాన్ని వెతకటం కోసం ప్రయత్నిస్తూ ఆమె ఆ రికార్డుల కుప్పతో కష్టపడుతోంది. అయితే అందరూ నన్ను వదిలేసి ఆమె చుట్టూ చేరారు. కాంతి ఉన్న ప్రదేశం నుండి అవతలకి మరియు ఎవరికి కనిపించకుండా దుకాణం వెనక్కి పరిగెత్తే సమయాన్ని ఇచ్చింది ఆ సందర్భం. ఏం చేయాలి అని ఆలోచించటానికి ప్రయత్నిస్తూ కొన్ని పొదల వెనుక చీకట్లో 30 గజాల అవతల నేను నిలబడి ఉన్నాను. నేను అలసిపోయాను. నేను నా కారు ఎక్కి ఇంటికి తిరిగి వెళ్ళిపోయే సమయం అది అని భావించాను. నా కారును నిలిపిన బియాస్ ఇంటి దగ్గరికి నడవటం ప్రారంభించాను. నేను మెల్లగా కారు నడిపితే నేను వెళ్ళిపోతున్నట్టు ఎవరు గుర్తించరు అని గుర్తించాను. ఆ రికార్డు ప్లేయర్ పనికి నియమితులైన వాళ్ళు ఇంకా ఆ రికార్డు కోసం వెతుకుతున్నారు. నేను వినగలిగిందల్లా ఏంటి అంటే లౌడ్ స్పీకర్ల యొక్క బిగ్గర శృతి ఘమ్ అనడము. కానీ తర్వాత తిరగటానికి సంబంధించిన పెద్ద శబ్దం వచ్చింది. బహుశా ఇంతకుముందు నేను ఉన్న చోటుకు వచ్చి నేను మాయమైపోవటాన్ని గుర్తించి ఉంటారని ఆలోచిస్తూ బయటికి పెద్దగా నవ్వాను. దుకాణం వైపుకు వెళ్తూ వ్యతిరేక దిశలో జనాలు నడవటానికి సంబంధించిన కొన్ని చీకటి ఆకృతుల్ని నేను చూశాను. మేము ఒకళ్ళం దాటాం. అయితే వాళ్ళు బొనాస్ నోచోస్ అని గుణిగారు. నేను వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళతో మాట్లాడాను. అది చాలా గొప్ప పార్టీ అని వాళ్ళతో నేను చెప్పాను. ఆ దారిలో ఒక తీక్షణమైన వంపుకు నేను వచ్చే ముందు నేను ఇంకో ఇద్దరిని కలుసుకున్నాను. నేను వాళ్ళను గుర్తుపట్టినప్పటికీ నేను వాళ్ళను పలకరించాను. ఆ రికార్డు ప్లేయర్ నుండి వచ్చే శబ్దం ఆ దారిపైన దాదాపు ఎంత పెద్దగా ఉందంటే అది ఆ దుకాణం ముందే ఉన్నట్టుంది. అది నక్షత్రాలు లేని చీకటి రాత్రి. కానీ దుకాణం లైట్ల వెలుతురు నా చుట్టుప్రక్కల పరిసరాలకు సంబంధించి నాకు ఉత్తమమైన దృశ్యగ్రాహ్యతను ఉంచింది. బియాస్ ఇల్లు చాలా దగ్గరలోనే ఉండి నేను నా గమనాన్ని వేగవంతం చేశాను. దారి మలుపులో ఒక మనిషి నల్లని ఆకారం కూర్చుని ఉన్నట్టు లేదా గొంతు కూర్చున్నట్టుగా తరువాత కానీ నేను గుర్తించలేదు. నేను పార్టీ నుండి వచ్చేయటానికంటే ముందే పార్టీ నుండి వచ్చేసిన ఎవరో ఒక వ్యక్తి అయ్యుండొచ్చు అని ఒక క్షణం భావించాను. చూడటానికి ఆ వ్యక్తి రోడ్డు ప్రక్కల మల విసర్జన చేస్తున్నట్టు ఉన్నాడు. చూడటానికి అది అసాధారణంగా ఉంది. శరీర విధులను నిర్వహించడానికి ఆ కమ్యూనిటీ జనాలు దట్టమైన పొదల్లోకి వెళ్తారు. నా ఎదురుగా ఎవరైతే ఉన్నారో వారు మద్యం సేవించి ఉంటారు అనుకున్నాను. నేను ఆ రోడ్డు వంపు దగ్గరికి వచ్చి బొనాస్ నోచీస్ అన్నాను భయం కలిగించే శబ్దంతో, ఆగ్రహంతో. సాధారణ మానవజాతి స్వభావ సిద్ధం కాని అరుపుతో సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. వాస్తవంగా నా శరీరం పైన వెంట్రుకలు లేచి నిలబడి నిక్కబొడుచుకున్నాయి. ఒక క్షణం నేను స్తంభించిపోయాను. తర్వాత నేను వేగంగా నడవటం మొదలుపెట్టాను. నేను గబుక్కన ఒక చూపు చూశాను. ఆ చీకటి రూపం సగం నిలబడి ఉండటం నేను చూశాను. అది ఒక మహిళ. ఆమె తలను భుజాల వరకు వంచి ముందుకు వాలుతోంది. కొన్ని గజాలు ఆమె అట్లా ఆ భంగిమలో నడిచి ఆ తర్వాత ఆమె ఒంటి కాలి మీద దుమికింది. నేను పరిగెత్తటం మొదలుపెట్టాను. నా వేగాన్ని
అందుకుంటూ ఆ మహిళ నా ప్రక్కకి ఒక పక్షిలాగా ఒంటి కాలిపై ఎగురుకుంటూ వచ్చింది. నేను బయాస్ ఇంటికి చేరుకునే సమయానికి ఆమె నా ముందు నుండి నాకు అడ్డుగా అవతలికి కట్ చేస్తూ వెళ్ళింది. అయితే మేం దాదాపుగా ఒకళ్ళని ఒకళ్ళం తాకాము. ఇంటి ఎదురుగా ఉన్న ఎండిపోయిన మురుగు కాలువపై నుండి ఎగిరి సారహీనమైన తలుపు గుండా తలుపు గుండా లోపలికి చొచ్చుకుపోయాను. బయాస్ అప్పటికే ఇంట్లో ఉన్నాడు. అయితే నేను చెప్పిన కథను అతను పట్టించుకున్నట్టుగా లేడు. వాళ్ళు నీ పైకి మంచిదాన్నే పంపారు. బయాస్ భరోసా ఇస్తున్నట్టు అన్నాడు. విదేశీయుల్ని ఏడిపించటం లేదా టీజ్ చేయటంలో భారతీయులు ఆనందం పొందుతారు. నాకు అయిన అనుభవం నన్ను ఎంత ధైర్యం లేదా విశ్వాసం కోల్పోయేలా చేసింది అంటే తరువాత రోజు నేను ముందే అనుకున్నట్టుగా మా ఇంటికి వెళ్ళటానికి బదులుగా డాన్ యువాన్ ఇంటికే కారు నడిపాను. సాయంత్రం అవుతుంది అనగా డాన్ యువాన్ ఇంటికి తిరిగొచ్చాడు. అతనికి ఎటువంటి మాట్లాడే సమయాన్ని ఇవ్వకుండా బయాస్ వ్యాఖ్యానంతో సహా మొత్తం కథను వెళ్ళగక్కాను. డాన్ యువాన్ మొహం మకిలిగా తయారైంది. బహుశా అది నా ఊహ మాత్రమే, కానీ అతను ఆందోళన పడ్డట్టుగా ఉన్నాడని అనుకున్నాను. బయాస్ చెప్పిన విషయంలో చాలా ఎక్కువగా ప్రాముఖ్యత లేదా విశ్వాసం ఉంచకు, సీరియస్ స్వరంతో అతను అన్నాడు. సార్సరర్స్ అంటే మర్మయోగులు మధ్య పోరాటాల గురించి అతనికి ఏమీ తెలియదు. ఏ పక్షంలో అయితే నీ ఎడం ప్రక్కన ఒక నీడని నువ్వు గుర్తించావు, అది చాలా సీరియస్ అయినది అని నువ్వు తెలుసుకోవాలి. అయితే నువ్వు పరిగెత్తనకూడదు. నేను ఏం చేసి ఉండాల్సింది? అక్కడ నిలబడాలా? అవును. ఎప్పుడైతే ఒక యోధుడు అతని ప్రత్యర్థికి ఎదురుపడతాడో, అయితే ఆ ప్రత్యర్థి సాధారణ మానవుడు కాదో, అప్పుడు దాన్ని ఆపటానికి అతను గట్టి ప్రయత్నం చేయాలి. అదొక్క విషయం మాత్రమే అతన్ని అభేద్యమైన మనిషిగా చేస్తుంది. నేను చెబుతున్నది ఏంటి అంటే, నీకు నీ యొక్క విలువైన ప్రత్యర్థితో 3వసారి కలయిక జరిగింది. నీ యొక్క బలహీనమైన క్షణం గురించి ఎదురు చూస్తూ ఆమె ఆ చుట్టుప్రక్కల నిన్ను వెంబడిస్తోంది. ఈసారి ఆమె దాదాపుగా నిన్ను పట్టుకుంది. నేను ఉప్పెనలాంటి ఆందోళనను అనుభవించి నన్ను అటువంటి అనవసరమైన ప్రమాదంలో ఉంచినందుకు డాన్ యువాన్ నిందించాను. అతను నాతో ఆడుతున్న ఆట కిరాతకమైనది అని ఫిర్యాదు చేశాను. ఒక సాధారణ మనిషికి ఇట్లా జరిగితే అది కిరాతకం అయి ఉండేది, డాన్ యువాన్ అన్నాడు. కానీ ఏ క్షణమైతే ఒక యోధుడిలా జీవించటం మొదలు పెడతాడు, అతడు ఇంకా ఎంతమాత్రం సాధారణమైనవాడు కాదు. అదీ కాకుండా నిన్ను వేధించటానికో లేదా నిన్ను ఏడిపించటానికో లేదా నీతో ఆడుకోవటానికో నేను నీ విలువైన ప్రత్యర్థిని వెతకలేదు. ఒక విలువైన ప్రత్యర్థి నిన్ను ప్రోత్సహించవచ్చు. లఖేతలీనా లాంటి ప్రత్యర్థి ప్రభావంతో లేదా ప్రేరణతో నేను నీకు నేర్పిన ప్రతిదాన్ని నువ్వు ఉపయోగించుకోవచ్చు. నీకు ఇతర ప్రత్యామ్నాయం ఇంకా ఏదీ లేదు. మేము కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నాం. డాన్ యువాన్ మాటలు నాలో విపరీతమైన దిగులును లేపాయి. నేను బునాస్ నోచీస్ అని చెప్పిన తర్వాత నేను విన్న అరుపును ఎంత అవకాశం ఉంటే అంత దగ్గరగా ఉండేట్టుగా అనుకరించి అరవమని అతను అన్నాడు నాతో. నేను అటువంటి శబ్దాన్ని ఉత్పత్తి చేయటానికి ప్రయత్నించాను, కానీ నన్నే భయపెట్టిన ఒకటేదో పిచ్చి అరుపును అరిచాను. నా ప్రదర్శన చాలా హాస్యాస్పదంగా అనిపించినట్టుంది. డాన్ యువాన్కి దాదాపు నియంత్రించుకోలేనంతగా నవ్వాడు డాన్ యువాన్. తర్వాత ఆ క్రమాన్ని అంతా మళ్ళీ పునఃనిర్మించమని నన్ను అడిగాడు. నేను పరిగెత్తిన దూరం, నేను ఆమెను ఎదుర్కొన్నప్పుడు నా నుండి ఆ అమ్మాయి ఉన్న దూరం, నేను ఇంటికి చేరుకునేసరికి ఆమె నా నుండి ఉన్న దూరం, మరి ఏ చోట నుండి ఆమె ఎగరటం మొదలుపెట్టింది, ఇవన్నీ. ఇటువంటి లావుగా ఉన్న భారతీయ మహిళ అట్లా ఆ రకంగా ఎగరలేదు. క్రమం లేని వాటన్నింటి అంచనా వేసిన తర్వాత డాన్ యువాన్ అన్నాడు, వాళ్ళు అంత దూరం ఎలా పరిగెత్తలేరు? అంత దూరం కూడా పరిగెత్తలేరు. డాన్ యువాన్ నన్ను ఎగిరేలా చేశాడు. ఒకేసారి 4 అడుగుల కంటే ఎక్కువ నేను వెళ్ళలేకపోయాను. అయితే నేను అనుకున్నదే కనుక నిజం. అయితే ఒక్క దుముకుతో ఆ మహిళ కనీసం 10 అడుగులు దూరం దూకింది. ఖచ్చితంగా ఇప్పటి నుండి నీకు ఎదురయ్యే మంచి చెడుల పైన నువ్వు ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి, అత్యంత ఆవశ్యకరమైన గొంతుతో డాన్ యువాన్ అన్నాడు. నువ్వు ఏమరపాటుగా మరియు బలహీనంగా ఉన్న సమయం చూసి ఆమె నీ ఎడం భుజం పైన తడుతుంది.
నేనేం చెయ్యాలి అని నేను అడిగాను. ఫిర్యాదు చేయటం అర్థం లేనిది అతను అన్నాడు. ఇప్పటి నుండి ముఖ్యమైనది ఏంటంటే నీ జీవితానికి సంబంధించిన వ్యూహం. డాన్యువాన్ చెబుతున్న దానిపైన నేను అస్సలు దృష్టి పెట్టలేకపోయాను. నేను అసంకల్పితంగా నా నోట్స్ను తీసుకున్నాను. సుదీర్ఘమైన నిశ్శబ్దం తరువాత డాన్యువాన్ అడిగాడు, నాకేమన్నా చెవుల వెనుక లేదా నా మెడ మధ్య భాగంలో నొప్పి ఏమన్నా ఉందా అని. నేను లేదని చెప్పాను. నేనే గనుక ఆ రెండు ప్రదేశాలలో ఎటువంటి ఇబ్బందికరమైన భావనలు అనుభవిస్తుంటే కనుక దాని అర్థం ఏంటంటే నేను ఇబ్బందికరంగా అయ్యాను మరియు ఆ లాఖేతిలేనా నన్ను గాయపరిచింది అని. ఆ రాత్రి నువ్వు చేసిన ప్రతిదీ పిచ్చి పనే, డాన్యువాన్ అన్నాడు. అన్నింటికంటే ముందు ఏ టైం అయినా నువ్వు పాస్ చేయొచ్చు అన్నట్టుగా టైం పాస్ చేయటానికి నువ్వు పార్టీకి వెళ్ళావు. అది నిన్ను బలహీనపరిచింది. మీరు అనేది నేను పార్టీలకు వెళ్ళకూడదనా? లేదు, నేను అనేది అట్లా కాదు. నీకు ఇష్టం వచ్చిన ఏ చోటుకైనా నువ్వు వెళ్ళవచ్చు. కానీ నువ్వు అలా వెళ్ళినప్పుడు ఆ చర్య గురించి పూర్తి బాధ్యతను నువ్వు వహించాలి. ఒక యోధుడు అతని జీవితాన్ని వ్యూహాత్మకంగా జీవిస్తాడు. అటువంటి దాని గురించి అతను వ్యూహం పిలిచినప్పుడు మాత్రమే పార్టీలకు లేదా పునః కలయికకు అతను హాజరవుతాడు. అంటే దాని అర్థం ఖచ్చితంగా అతను పూర్తి నియంత్రణలో ఉండి మరియు అవసరమని పరిగణించిన అన్ని పనుల్ని అతను చేస్తాడు. డాన్యువాన్ స్థిరంగా నా వైపు చూసి నవ్వాడు. ఆ తరువాత అతని మొహాన్ని దాచుకుని మెల్లగా ముసిముసిగా నవ్వాడు. నువ్వు ఇప్పుడు భయంకరమైన దుర్భరమైన పరిస్థితిలో ఉన్నావు, అతను అన్నాడు. నీ ప్రత్యర్థి నీ దారిలో ఉన్నాడు. అయితే నీ జీవితంలో మొట్టమొదటిసారి ముందు వెనుకలు ఆలోచించకుండా పని చెయ్యటాన్ని నువ్వు చెయ్యకూడదు. ఈసారి నువ్వు పూర్తిగా వేరైనా చేయటాన్ని డూయింగ్ నేర్చుకోవాలి. అదే వ్యూహానికి సంబంధించిన చేయటం డూయింగ్. దాన్ని ఈ రకంగా ఆలోచించు. లాఖ్యాతరీనా యొక్క భీకరమైన దాడి నుండి నువ్వు బ్రతికి బట్టకడితే నీ చేయటాన్ని డూయింగ్ని మార్చుకోవటానికి నిన్ను ఒత్తిడి చేసినందుకు ఏదో ఒక రోజు నువ్వు ఆమెకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడ్డాను. నేను ఆశ్చర్యపోయాను. ఒకవేళ నేను బ్రతికి బట్ట కట్టకపోతే ఒక యోధుడు ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచనలో మితిమీరి భగ్నం కాడు, అతను అన్నాడు. అతని తోటి మనుష్యులతో అతను పని చేయాల్సి వచ్చినప్పుడు ఒక యోధుడు వ్యూహానికి సంబంధించిన చెయ్యటాన్ని డూయింగ్ అనుసరిస్తాడు. అయితే ఆ చేయటంలో డూయింగ్ విజయాలు లేదా అపజయాలు ఉండవు. ఆ చేయటంలో డూయింగ్ ఆచరణలు మాత్రమే ఉంటాయి. వ్యూహానికి సంబంధించిన చేయటం డూయింగ్ అన్నది దేన్ని కలిగి ఉంటుంది లేదా అనివార్యం చేస్తుంది అని డాన్యువాన్ అడిగాడు. అది దేన్ని అనివార్యం చేస్తుంది అంటే ఒకడు ఎప్పుడు జనాల దయపైన ఉండడు అని అతను సమాధానమిచ్చాడు. ఉదాహరణకి ఆ పార్టీలో నువ్వు ఒక హాస్యగాడివి. ఎందుకంటే అది ఒక హాస్యగాడిగా ఉండటం యొక్క నీ ప్రయోజనాన్ని నెరవేర్చిందని కాదు, కానీ అక్కడ ఉన్న జనాల దయపైన నిన్ను నువ్వు ఉంచుకున్నావు. నీకు అస్సలు ఎటువంటి నియంత్రణ లేదు కనుక వాళ్ళ నుండి అవతలకి నువ్వు పరిగెత్తావు. నేను ఏం చేసి ఉండవలసింది? అసలు అక్కడికి వెళ్లకుండా ఉండాలి లేదా ఒక ప్రత్యేకమైన చర్యని అక్కడ ప్రదర్శించడానికి వెళ్ళాలి. అక్కడ మెక్సికన్స్తో నువ్వు సిల్లీగా లేదా తొంటరిగా ప్రవర్తించిన తర్వాత నువ్వు బలహీనపడ్డావు. అయితే లాఖేతలీన ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది కనుక నీ కోసం ఎదురు చూస్తూ ఆమె దారిలో కాపు కాసింది. అక్కడ ఏదో ఉందని నీ శరీరానికి తెలుసు, అయినా కూడా నువ్వు ఆమెతో మాట్లాడావు. అది చాలా ఘోరమైనది. అటువంటి కలయికలో నీ ప్రత్యర్థితో నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. తరువాత నువ్వు ఆమెకు నీ వెనుక భాగాన్ని చూపించావు. అది ఇంకా అధ్వానమైనది. తర్వాత ఆమె నుండి నువ్వు పరిగెత్తావు. అయితే నువ్వు చేయగలిగిన అతి అధ్వాన్నమైన పని అది. చూడటానికి ఆమె చాలా వికారంగా ఉంది. ఏ క్షణంలో అయితే నువ్వు వెన్ను చూసి అవతలకి పరిగెత్తావో ఒక ఉత్తమ సమర్థవంతమైన సోర్సరారు నిన్ను అక్కడికక్కడే ముక్కలుగా తుంచేస్తాడు. ఇప్పటి వరకు నీ ఉన్న ఒక్క రక్షణ ఏంటి అంటే ఎటు కదలకుండా అక్కడే ఉండి నీ నాట్యం చేయటం. ఏ నాట్యం గురించి మీరు మాట్లాడేది? నేను అడిగాను. ఒక యోధుడు ఒక ప్రత్యేక ప్రయోజనం లేదా కార్యకలాపాల కోసం మరియు అతని జీవితకాలం
విస్తరింపజేసుకుంటాడో, ఆ తరువాత భూమిపైన అతని చివరి క్షణాలలో అమలు చేస్తాడో ఆ నాట్యానికి సంబంధించిన మొదటి కదలిక అయినా అతను నాకు నేర్పిన కుందేలు కొట్టడం అని డాన్యువాన్ చెప్పాడు. ఒక క్షణం నాకు వింతైన నిగ్రహశక్తి మరియు ఆలోచన క్రమాలు నాకు కలిగాయి. నాకు మరియు లాకేతలేనికి ఇద్దరి మధ్య ఏమైతే జరిగాయో ఆ మొదటిసారి నేను ఆమెను ప్రతిఘటించటం వాస్తవం అన్నది ఒక స్థాయిలో సుస్పష్టం. లాకేతరీనా అన్నది నిజంగా ఆమె నన్ను అనుసరిస్తోంది అన్న అవకాశాన్ని నేను తీసిపారేయలేను. ఇంకొక స్థాయిలో ఆమె నన్ను ఎట్లా అనుసరిస్తోంది అన్నది నేను అర్థం చేసుకోలేకపోయాను. అయితే డాన్యువాన్ బహుశా నన్ను మాయ చేసి నేను చూసిన ఆ భయంకరమైన ప్రభావాలను ఏదో రకంగా అతనంతటా అతనే ఉత్పత్తి చేస్తున్నాడు అనే నిస్త్రాణమైన అనుమానం కలిగింది. హఠాత్తుగా డాన్యువాన్ ఆకాశం వైపు చూసి వెళ్ళి ఆ సార్సరర్ని తనిఖీ చేయటానికి ఇప్పటికీ సమయం మించిపోలేదని అతను నాతో చెప్పాడు. మాకు చాలా తక్కువ ప్రమాదమే ఉందని, ఎందుకంటే మేము ఆమె ఇంటి ప్రక్క నుండి మాత్రమే కారు నడుపుకుంటూ వెళ్ళబోతున్నామని అతను భరోసా ఇచ్చాడు. నువ్వు ఆమె రూపాన్ని నిర్ధారించుకో, డాన్యువాన్ అన్నాడు. అయితే అప్పుడు ఏ రకమైన దారిలో కానీ నీకు ఎటువంటి సందేహాలు మిగిలి ఉండవు. నా చేతుల నుండి విపరీతంగా చెమట్లు కారుతున్నాయి. అయితే వాటిని పొడిగా ఉంచుకోవటానికి నేను మాటిమాటికి తుండుతో తుడుచుకుంటున్నాను. మేము నా కారు ఎక్కాం. ముందు ప్రధాన రహదారి, ఆ తర్వాత చదును చేయబడిన వెడల్పు దారికి డాన్యువాన్ నన్ను మార్గదర్శకం చేశాడు. నేను ఆ దారి మధ్యలో కారు నడిపాను. భారీ ట్రక్కులు మరియు ట్రాక్టర్లు ఆ రోడ్డు మధ్యన అటు ఇటు లోతైన దారులను ఏర్పరచటం వల్ల నేను ఎడం ప్రక్కకి లేదా కుడి ప్రక్కకి వెళ్ళటానికి లేకుండా మధ్యలోనే మెల్లగా వెళ్తోంది నా కారు. మందమైన దుమ్ము మేఘముల మధ్య మేము వెళ్ళాం. వానలు పడిన సమయంలో మట్టి అంటుకుంటున్న ఆ దారిని చదును చేయటానికి ఉపయోగించిన కంకర మరియు ఎండిన రేగడి మట్టి బెడ్డలు నా కారు క్రింద ఉన్న లోహానికి ఎగిరి తగలటం వలన పెద్ద పెద్ద పేలిన శబ్దాలు చేస్తున్నాయి. మేము ఒక చిన్న వంతెన దగ్గరికి వస్తున్నప్పుడు వేగం తగ్గించమని డాన్యువాన్ నాతో చెప్పాడు. అక్కడ 4 భారతీయులు కూర్చుని ఉన్నారు. వాళ్ళు మాకు చెయ్యి ఊపారు. వాళ్ళు నాకు తెలుసో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. మేం జాగ్రత్తగా ఆ వంపు తిరిగి దారిని మరియు వంతెనని దాటాం. అదే ఆ అమ్మాయి ఇల్లు. చుట్టూతా ఎత్తైన వసారాతో కంచుతో ఉన్న తెల్లటి ఇంటిని అతని కళ్ళతో చూపిస్తూ డాన్యువాన్ గుసగుసలాడాడు. నన్ను టర్న్ తీసుకుని ఆ దారి మధ్యలో ఆగి తర్వాత ఆ అమ్మాయి ఆమె మొహం చూపించడానికి అనుమానాస్పదంగా తయారై అవుతుందా అని చూడటానికి ఎదురు చూడమని డాన్యువాన్ నాతో చెప్పాడు. అనుమానాస్పదంగా తయారై అవుతుందా అని చూడటానికి ఎదురు చూడమని డాన్యువాన్ నాతో చెప్పాడు. దాదాపుగా ఒక 10 నిమిషాలు మేము ఎదురు చూసాం. అక్కడ అది విసుగు పట్టించేది అంత సమయం అయిందని నేను అనుకున్నాను. డాన్యువాన్ ఒక్క మాట మాట్లాడలేదు. ఆ ఇంటి వైపు చూస్తూ అతను కదలకుండా కూర్చుని ఉన్నాడు. అదిగో అక్కడ ఉంది ఆమె, అతను అన్నాడు. అయితే అతని శరీరం హఠాత్తుగా ఎగిరింది. తెరిచి ఉన్న తలుపులో నుండి చూడటం ద్వారా ఇంటి లోపల ఆ యువతి నిలబడి ఉండటానికి సంబంధించిన నల్లని అనుమానించే చీకటి ఆకారం లేదా రూపురేఖలను నేను చూశాను. ఆ గది చీకటిగా ఉంది. అయితే అదే చీకటిగా ఉన్న ఆ యువతి రూపురేఖలను పెంపొందించింది. కొన్ని నిమిషాల తర్వాత ఆ అమ్మాయి చీకటిగా ఉన్న గదిలో నుండి బయటకు వచ్చి గుమ్మం దగ్గర నిలబడి మమ్మల్ని గమనించింది. మేము ఒక క్షణం ఆమె వైపు చూశాము. ఆ తర్వాత ముందుకు నడుపమని డాన్యువాన్ నాతో అన్నాడు. నా నోరు మోగబోయింది. చీకట్లో రోడ్డు ప్రక్కన ఎగిరినప్పుడు చూసిన అమ్మాయి ఆమె అని నేను ప్రమాణం చేసి ఉండొచ్చు. ఒక అరగంట తరువాత మేము ఎప్పుడు అయితే చదునుగా లేని ప్రధాన దారి వైపు తిరిగాము. అప్పుడు డాన్యువాన్ నాతో మాట్లాడాడు. నువ్వు ఏమంటావు? అతను అడిగాడు. రూపాన్ని నువ్వు గుర్తుపట్టావా? సమాధానం చెప్పే ముందు చాలాసేపు నేను సంశయించాను. అవును అనే చేసే ప్రకటనకు నేను భయపడ్డాను. పూర్తిగా ఖచ్చితం అవటానికి అక్కడ చాలా చీకటిగా ఉందనుకున్నాను అని చాలా జాగ్రత్తగా నా సమాధానాన్ని చెప్పాను. డాయు నవ్వి మృదువుగా నా తలపైన తట్టాడు. అది ఆమె కాదు, డాన్యువాన్ అడిగాడు. అదే ఆమె కాదు,
డాన్యువాన్ అడిగాడు. సమాధానం చెప్పడానికి డాన్యువాన్ నాకు ఎటువంటి సమయాన్ని ఇవ్వలేదు. నిశ్శబ్దంగా ఉండమన్నట్టుగా అతని వేలుని అతని నోటిపై ఉంచి ఏది చెప్పినా అర్థం లేనిదే అవుతుందని. అయితే లాఖేతలీనా యొక్క భయంకరమైన దాడి నుండి నేను బ్రతికి బట్ట కట్టాలంటే డాన్యువాన్ నాకు నేర్పిన ప్రతిదాన్ని నేను ఉపయోగించుకోవాలని అతను నా చెవిలో మెల్లగా చెప్పాడు.